వాడు మొదలారిపోయిన ఎందుకే వాడు శతగాని ప్రభుత్వం అది శతగాని వాడికి రైతు యొక్క బిడ్డ రైతు యొక్క కష్టాన్ని తెలుసుకొని రేవంత్ రెడ్డి ఆయన మొత్తం నేను రైతును నాది రైతు కుటుంబం రైతుల్ని రాజులు చేస్తానంటాడు. ఏది రాదు ఇదైతే ఆగల వాళ్ళ వచ్చి ముందుగా ఆగమైపోతాను ఇంకేం చేస్తాడు రైతు బంధు చేస్తలేడా రైతు భరోసా అన్నాడు అయ్యి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఓనాడు 6,000 ఇస్తాడు, ఓనాడు 3,000 ఇస్తాడు, ఓనాడు 6,000 ఇస్తాడు. ఇంట్లో రైతును యూరియా లేదా ఏ రైతును ఏ రకంగా ముంచుతాడో ఆ రకంగా ముంచుతాడు. యూరియా లేకపోతే ఇబ్బంది పెట్టి పండించారు. అసలు ఒక పొలం అయితే ఇండిపోయింది అయ్యగదుడు వాడు నీళ్ళు రాక ఇండిపోయిందట. కేసీఆర్ అప్పుడు అలుగే పోసింది ఇది కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఇది అలుగుపోసింది మే నెల మే 25 తారీఖు నాడు అలిగే పోయింది ఇది. ఇప్పుడు ఏంటి అయిపోయింది పొలం కేసీఆర్ ఉన్నప్పుడు దానికంటే ఇప్పుడు ఎక్కువ పంటలు పండించడం మేమంటారు. ఏడ పండించారు ఒకసారి చూడ మరి ఐకేపీలలో చూడరాదు మరి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వచ్చే పెద్ద పెద్ద మాట్లాడతారు. ఎందుకంటే శతగానానికి మాటలు ఎక్కువ వస్తాయి. శతనానికి మాటలు రావు. చేతి చూపెడతాడు శతనైనడు.